ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరో 3 రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. దీంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ సంఖ్యలో జనం మేడారం బాట పట్టారు. లక్షలాది మంది భక్తుల రాకతో మరో కుంభమేళాను తలపిస్తోంది మేడారం ప్రాంగణం. మహాజాతరకు చేరుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సకల సౌకర్యాలను అందిస్తోంది. మేడారం జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా 3 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ మేరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఆదివారం నుంచి ప్రత్యేక బస్సులు, ఫిబ్రవరి 21 నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం 9:52 సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు ప్రత్యేక రైలు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మధ్యాహ్నం 12:12 కాజీపేటకు, 1 గంటకు వరంగల్కు ఈ రైలు చేరుకుంటుంది. తిరిగి అదే రైలు మధ్యాహ్నం 1:55 వరంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం 6:20 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు మౌలాలి, చర్లపల్లి, గట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి స్టేషన్, ఘన్పూర్, పెండ్యాల్, కాజీపేటలో ఆగుతుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ రైలు నడుస్తుంది. నిజామాబాద్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ రైలు సికింద్రాబాద్ మీదుగా కాజీపేట్, వరంగల్కు చేరుకుంటుంది. ఉదయం 7:05 నిజామాబాద్లో బయలుదేరి సికింద్రాబాద్ 11 గంటలకు చేరుకుంటుంది. వరంగల్కు 1:45 చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం వరంగల్లో 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. రాత్రి 10:30 సికింద్రాబాద్ చేరుకుంటుంది. రైల్వే శాఖ కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రతిరోజు ఉదయం 5:30 కాగజ్ నగర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఉదయం 10 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. అలాగే వరంగల్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తిరిగి కాగజ్ నగర్ చేరుకుంటుంది. కుమరంభీం, మంచిర్యాల జిల్లా పరిధిలోని రాళ్లపేట్, ఆసిఫాబాద్ రోడ్, రేపల్లెవాడ, రేచిని రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల స్టేషన్లకు హోల్డింగ్ కల్పించారు. మేడారం జాతరలో భక్తులు హెలికాప్టర్పై విహరించే అవకాశం ఉంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హన్మకొండ నుంచి మేడారం హెలిప్యాడ్ వరకు వెళ్లి వనదేవతలను దర్శించుకుని తిరిగి వచ్చేందుకు మొత్తం 6గురికి కలుపుకొని 28,999 రూపాయల వరకు టికెట్ ధర నిర్ణయించారు. హైదరాబాద్ లేదా ములుగు నుంచి మేడారం జాతరకు వెళ్లొచ్చేందుకు 6గురికి 5,75,000 వసూలు చేస్తున్నట్లు తంబి ఏవియేషన్ సంస్థ తెలిపింది. అలాగే మేడారం జాతరను గగనతలం నుంచి తిలకించేందుకు వీలుగా హెలికాప్టర్ జాయ్ రైడ్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి 4,800 వరకు వసూలు చేయనున్నారు.